మన నాయకులందరికీ కృతజ్ఞతలు. మరియు మన కూటమి ప్రభుత్వ నాయకులందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను. మన పెద్దారవరం గ్రామం ఇది. మన బస్ స్టాండ్ దగ్గర నిన్న వైసీపీ వాళ్ళు నిరసన చేసినారు. దానికి ఏం నిరసన చేసినారు? నీళ్ళు నిలబడి నిరసన చేసినారు. కానీ ఆర్ఎన్బి రోడ్డు చేసినారు. చేసిన తర్వాత రెండు పక్కల నీళ్ళు డౌన్ పోవాలని చేసింటారు. కానీ వీళ్ళేం చేసినారు? అవతల యువతల మట్టి వేసుకొని దాన్ని అక్రమం చేసుకొని దాన్ని గర్స్ చేసుకొని నీళ్లు పోకుండా ఆపినారు. దానికి ఇప్పుడు మనము వాళ్ళు నీళ్ళు వచ్చినాయి, మేము ససినాడుతున్నాము, వరి వేస్తున్నాము అని నిరసన చేస్తున్నారు. కానీ ఒక 4 అడుగుల ఎత్తు గర్స్ చేసి దానికి అడ్డుకు వేసినారు. దాన్ని తొలగిస్తే నీళ్లు పోతుంటాయి. ఎక్కడైనా అంతే, ఏ రోడ్లను చేసుకోపో, ఎక్కడైనా కానీ మన ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడైనా కానీ రోడ్లు పక్కన మనం మట్టి వేసినామంటే నీళ్ళు ఆగుతాయి. రోడ్లు ఎమ్మడి మట్టి లేకున్నట్లు ఉంటే ఎక్కడికి నీళ్ళు పోయేస్తాయి. దాని ప్రకారం మీరు చేసుకోలేక వీళ్ళు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. మాకు ఏం చేయలేదు, అది చేయలేదు. అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు అది అభివృద్ధి. అలాంటిది వీళ్ళు పోయిన సంవత్సరం 5 సంవత్సరం కిందటే ఇది ఇట్లే ఉంది. కానీ వాళ్ళు ఏం చేయలేదు. అప్పుడు కనబడలేదా వీళ్ళకి? నీళ్ళు నిలబడలేదు. అప్పుడు మేము చూస్తున్నాం కదా, పెద్దల నుంచి నిలబడుతున్నాము. కానీ ఇన్ని రోజులు 5 సంవత్సరాల నుంచి ఇట్లే నీళ్ళు నిలబడ్డాయి. కానీ వాళ్ళు ఏమి చేయలేక గమ్మున ఉన్నారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు విమర్శిస్తున్నారు. ఇది మంచిది కాదు. అభివృద్ధి చేయాలంటే మన ఊరికి అందరు కలిసి కట్టుగా అభివృద్ధి చేయాలి. అది మనము అది చేయాలా ఇది చేయాలా అంటే మనం ఏమి చేయకూడదు. మనం అందరం ఒకటే. కానీ వీళ్ళు ఇది అది ఉంది అంటే నిరసన చేయకూడదని నా అభిప్రాయం. రాజకీయ అభివృద్ధి చేస్తున్నారు సార్. ఇక్కడ ఎవరు కబ్జా చేశారని లేదు. పొలం ఎక్కడుంది, పొలం వల్ల చేస్తారు అంతే. ఎవరు వైసీపీ అనే నాయకులు కాదు, ఇక్కడ ఎవరు కాదు. పొలం ఎవరిది వాళ్ళు చేస్తుంటారు. ఇది తల్లికి వందనం అందరికి పడినాయి, గ్యాస్ డబ్బులు పడినాయి అందరికి. మన ప్రభుత్వము అభివృద్ధి చేసింది బాగానే ఉంది. వాళ్ళు విమర్శించలేక వాళ్ళు దీనిపైన మన పైన బురద చల్లుతున్నారు, చంద్రబాబు నాయుడు పైన బురద చల్లుతున్నారు. చేశారు వాళ్ళు. ప్రభుత్వం ఏమీ చేయలేదు. ఒక రోడ్డుగానే వేయలేదు. 5 సంవత్సరాలు సార్, 5 సంవత్సరాల కిందట ఇట్లే ఉంది కదా. ఒక రోడ్డు ఒక మట్టికనే వేయలేదు, ఒక కాంక్రీట్ వేయలేదు. అలాంటప్పుడు ఇప్పుడు నేను అది వేయలేదు ఇది వేయలేదు అంటే విమర్శిస్తే ఎట్లయితుంది? అప్పటి నుంచి ఎక్కడ పోయినారు వీళ్ళంతా? ఏం మాట్లాడలేదు సార్ ఆయన. సార్ అప్పుడు 5 సంవత్సరాలు సార్, అప్పుడు 5 సంవత్సరాల కిందట వచ్చినా సార్. 5 సంవత్సరం నుంచి మా ఊరికి దాదాపు అంటే 20 లక్షలు తప్ప 20 నుంచి 30 లక్షలు వచ్చినాయి అంతే. పని జరిగింది. అది కూడా బిల్లు వచ్చినాయో లేదో తెలియదు. కానీ ఈ ఏడాది సంవత్సరంలో దాదాపు 1 కోటి రూపాయలు వచ్చింది. ఊర్లన్నీ పనులు జరుగుతున్నాయి. ఇది నిన్న కూడా ఇది ఏం జరిగిందంటే, ఇది రోడ్డు ఆల్రెడీ పోయిన టీడీపీ గవర్నమెంట్ లో శాంక్షన్ అయింది. మీకు ఒకసారి మరమ్మత్తు టెండర్ అయితే 3 సంవత్సరాలకు ఒకసారి అవుతుంది. లాస్ట్ 2024లో టెండర్ అయిపోయింది, 3 కోట్లు వచ్చింది, వేసినారు. అప్పుడు ఇది కనబడలేదు. ఇప్పుడు నీళ్లు నిలబడినాయి. అందుకే వీళ్ళు ఇంక్లూడ్ సర్పంచ్ కూడా వచ్చి ససి నాటి ధర్నా చేసినాడు. ఇది సర్పంచ్ కు అర్థం కాదా? ఒక లీడర్ అయి ఉండి, ఒక అధ్యక్షుడు అయి ఉండి ఇది ఈ పరిష్కారం, ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో ఆలోచించాలా గాని ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడు. ఇది మంచిది కాదు. అతను ఒక ప్రజా అయి ఉండి ఈ సమస్యని పరిష్కరించాలా కానీ పెద్దవాళ్ళు కూర్చొని పెట్టి అతనే నిరసన చేస్తుంటే ఇంకా సర్పంచ్ ఇంకెందుకున్నాడు? ఇంతవరకు ఏదైనా అడిగితే అది లేదు ఇది లేదు. తర్వాత 4.5 సంవత్సరం అయింది సర్పంచ్ అయ్యి. ఏ ఒక్క పని చేసినాడో తెలీదు. ఎక్కడ ఇంకొకటి డ్రైనేజ్ వ్యవస్థ మేమే అడిగినాం, మేము యూత్లో అడిగినాము. డ్రైనేజ్ వ్యవస్థ చూడంటే ఇంతవరకు డ్రైనేజ్ వ్యవస్థ లేదు. వాళ్ళు డబ్బులు పెట్టుకొని వాళ్ళే పైప్ లైన్ వేసుకొని వేరే కాడ విడుస్తున్నారు. అది 5 సంవత్సరాల నుంచి అడిగి చాలా అయిపోయింది. అయినప్పటికీ డబ్బులు లేవు అంటారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 కోటి రూపాయలు వచ్చింది. దాదాపు 40 లక్షలు పంచాయతీకి వచ్చింది. కానీ ఎక్కడ ఖర్చు పెట్టినారో తెలియదు. ఏమనంటే అది బిల్లు ఉన్నాయి, పాత బిల్లు ఎన్ని ఉన్నాయో మాకే తెలియట్లేదు. ఇంతవరకు ఏదైనా ప్రజల సమస్య ఇంతవరకు ఒక్కటి కూడా పరిష్కరించలేదు.
ఊర్లో ఇంకా ఒక 4-5 సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సగం పని అయిపోయినాయి. ఇంకా ఏడాది అయింది. ఇంకా 4 సంవత్సరం ఉంది. 4 సంవత్సరాలు ఆల్మోస్ట్ గా పెద్ద హరివాణంలో ఒక్క సమస్య లేకుండా అభివృద్ధి చేస్తాము. మా నినాదం ఒకటే. ఏ పార్టీ అయినా కానీ ఏదైనా కానీ చంద్రబాబు నాయుడు ఒకటే అన్నాడు. ఏమన్నారు? సుపరిపాలన. సుపరిపాలన అంటే అందరూ బాగుండాలా, అభివృద్ధి చేయాలా, మా ఊరు మేము అభివృద్ధి చేసుకోవాలి. అంతేగాని ఏదో విమర్శ వాళ్ళకి ఇలా విమర్శ చేస్తారని ప్రజలు ఎంత ఇచ్చినారో అందరికి ఆంధ్రప్రదేశ్ మొత్తానికి తెలిసింది. వాళ్ళకి ప్రతిపక్ష హోదా కూడా లేదు. అలా అయిపోయింది. ఏమంటే ఇప్పుడు మాట్లాడికి ఏది లేదు. ఏదో ఒకటి సమస్య వాళ్ళే సృష్టించుకొని వచ్చి మళ్ళీ ఆ సమస్య గురించి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇది మంచిది కాదు. ఈ సంవత్సరంలో ఎన్ని కోట్ల లక్షలతో అభివృద్ధి జరిగింది? గత 5 ఏళ్లలో ఎన్ని లక్షలు ఊరికి అభివృద్ధి జరిగింది? గత 5 సంవత్సరంలో దాదాపు ఒక 40 నుంచి 50 లక్షలు అంటే ఎక్కువ. వాళ్ళు చూపించి కూడా అంతే. వాళ్ళు ఇంతవరకు గ్రామ సభలు వేసిన కూడా సరిగా లెక్కలు కూడా చేయలేదు. కానీ ఈ ఒక సంవత్సరంలో 1 కోటి రూపాయి వచ్చింది. 1 కోటి రూపాయలు పని చేసినాము. తర్వాత కెనాల్ అన్నారు. కెనాల్లో 5 సంవత్సరాలు అధ్వానంగా అయిపోయినాయి. ఒక డ్రాప్ లేదు, ఏది లేదు. ఇప్పుడు దాదాపు 23 లక్షలు వచ్చి డ్రాప్లు అవుతున్నాయి. అన్ని సిల్ట్ అవుతున్నాయి, అన్ని అవుతున్నాయి. దాదాపు ఒక సంవత్సరంలో 23 లక్షలు శాంక్షన్ అయింది. 5 సంవత్సరంలో 1 రూపాయి కూడా ఒక్క డ్రాప్ వేసినారని వాళ్ళు చెప్పాలా. అది మంచిది కాదని నేను అంటున్నాను. మా స్థాయి ఏముందో మా స్థాయి తగ్గట్టుగా మేము మాట్లాడాలి. కానీ ఒక గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శంత స్థాయి మాకు లేదు. అది విమర్శించకూడదు. అది ఖండిస్తున్నాం. మేము ఖండిస్తున్నాం. నా పేరు గర్జప్ప, పెద్ద హరివాణం. భారత్ మాతాకే. నిన్న మన ఊరిలో జరిగినటువంటి సంఘటన, మన ఊరిలో ఉన్నటువంటి గ్రామ వైసీపీ నాయకులందరూ రోడ్డు మీద వరి నాటించడం జరిగింది. ఎందుకంటే మన ఊర్లో ఉండేది కూడా వైసీపీ సర్పంచే. ఎందుకంటే వైసీపీ సర్పంచ్ అయ్యింది తానే పోయి అక్కడ పోయి వరి నాట్లు వేస్తే మన గ్రామంలో ఉండే యువతకి ఏం ఆదర్శం ఇస్తున్నారు వాళ్ళంతా. ఇప్పుడు సర్పంచ్ అయ్యింది తన నిధుల గురించి, తన కర్తవ్యం గురించి, ప్రజాస్వామ్యంలో తనకు ఉన్నటువంటి హక్కుల గురించి తనకి తెలియకపోతే యువతకి ఏం సందేశం ఇస్తున్నారు వాళ్ళంతా. ఇంతవరకు అభివృద్ధి జరగలేదు 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 అంటున్నారు. ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చి 1 ఇయర్ అయింది. ఇంతకీ మేము 2 రోడ్లు వేపించినాము. రామచంద్రపురం నుంచి ఊర్లో మరి చర్చ్ దగ్గర నుండి గర్జాపుడి దగ్గర వరకు 2 రోడ్లు శాంక్షన్ చేయించి మన కూటమి నాయకులందరూ కలిసికట్టుగా ఊర్లో గ్రామ అభివృద్ధి గురించి మేమంతా పాట పాడుతూ ఉంటే ఇక్కడ వచ్చి మనం విమర్శలు చేయడం ఇది దారుణమైన విషయం అని నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో మేము చూసుకుంటూ వస్తే మన ఊర్లో ఎటువంటి అభివృద్ధి పనులు జరగలేదు. ఎందుకంటే ఇక్కడ అభివృద్ధి అవినీతి ఫుల్ గా ఈ పెద్ద హరివాణం గ్రామ పంచాయతీ మారిపోయింది. ఇక్కడ ఎన్ని నిధులు వస్తాయో, ఏం పనులు చేస్తారో ఎవరికి ఏం తెలిసినట్టుగా వాళ్ళ వైఖరి ఉంది. ఎందుకంటే ఇంతవరకు మన గ్రామంలో వైసీపీ సర్పంచే, వైసీపీ వార్డు మెంబర్సే ఉన్నారు. వాళ్ళ గతంలో కానీ ఇప్పుడు కానీ వాళ్ళు ఏం చేసినట్టు ఏమీ లేదు. ఎందుకంటే మన కూటమి ప్రభుత్వం అప్పటి నుంచి మొదటి నుంచి మనం ఇక్కడ మేము ఏం చేస్తున్నామంటే అంత అభివృద్ధి పనులు కలిసికట్టుగా ఊర్లో ఉండే అన్ని పనులను చేసుకుంటూ ఇంటింటికి పోయి సుపరిపాలన తొలి అడుగు కింద మేము ఇంటింటికి పోయి ప్రజా సమస్యలను తెలుసుకుంటూ మన ఊరిలో ఏం సమస్యలు తెలుసుకుంటూ వాళ్ళు మేము రాజకీయ నాయకులు ఒక లీడర్ దృష్టికి తీసుకుపోయి మేము పరిష్కార దిశగా మనమంతా ప్రయాణిస్తూ ఉన్నాం ఇక్కడ. ఇప్పుడు గతంలో ఏం జరిగిందంటే మన ఊరికి రావాల్సిన ఒక మంచినీటి సరువుని మధురైకి ఇచ్చేసినారు వైసీపీ హయాంలో. ఇంకొకటి మన ఊరికి రావాల్సినటువంటి పోస్ట్ ఆఫీస్ ని ఇంగులదాడికి ఇచ్చేసినారు. మన ఊర్లో ఉన్నటువంటి 30 పడకల ఆసుపత్రిని 8 పడకల ఆసుపత్రిగా మార్చేసినారు. ఇది మన అభివృద్ధి. ఇది వైసీపీ హయాంలో జరిగినటువంటి అభివృద్ధి. ఇక్కడ మన ఊరి గ్రామ అభివృద్ధిని గర్జంకులో తొక్కేసి ఇప్పుడు మేమేమో సాధించినాము, మేమేమో చేసినామని గొప్పలు చెప్తూ ఉంటే వినడానికి ఇక్కడ ఎవరేమి లేరు. ఇంకా మన ప్రభుత్వం వచ్చి ఒక 1 ఇయర్ అయ్యింది. ఇంకా మాకు 4 సంవత్సరాల సమయం ఉంది. మన ఊరిని ఒక రామరాజ్యం, ఒక గాంధీజీ కలలు కన్నట్టుగా ఒక రామరాజ్యంగా మార్చే ఒక నిదర్శనం మనమంతా తీసుకుంటాము. ఈ ఊర్లో ఉండే కూటమి నాయకులందరూ కలిసికట్టుగా పనిచేసి మన గ్రామ అభివృద్ధికి పనిచేస్తూ ఉన్నాం. నిన్న ఒక వైసీపీ నాయకుడు ఒక మాట అన్నారు, ఏమయ్యా మీరు మాటలే ఎమ్మెల్యే, మీరు మాటలు కానీ చెప్తారు, మీరు ఏం చేసేలేరు అని. అయ్యా ఒకటి తెలుసుకోవాలి, ఎమ్మెల్యే గెలిచిన తర్వాత వచ్చిన ఒక 3 నెలల్లోనే మన నియోజకవర్గంలో ఉన్నటువంటి 42 గ్రామాలని సందర్శించి గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలను అసెంబ్లీలో నిరంతరంగా ప్రస్తావించి అక్కడుండే సమస్యలను వాళ్ళ దృష్టికి తీసుకొని పోయి
ఆదోనిని ఒక బ్రాండ్ గా తయారు చేసినటువంటి ఘనత డాక్టర్ పార్థసారథి వాల్మీకి గారికే సల్లుతుందని నేను చెప్తా ఉన్నా. ఇంకొకటి, మన ఊర్లో ఉన్నటువంటి కుర్మ అండ్ కుర్మ వెల్ఫేర్ డెవలప్మెంట్ చైర్పర్సన్ దేవేంద్రప్ప గారు, ఆయన హయాంలోనే మా ఊరు అభివృద్ధి జరుగుతా ఉంది. ఆయన వల్లే మన ఊరు అభివృద్ధి చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. ఆయన మన పెట్టినారు ఒక పోస్ట్, అయ్యా ఈ దారికి రాష్ట్ర నాయకులు తిరగాడుతున్నారు వాళ్ళకి పట్టవా అని. ఆయన చేస్తాడు. ఇంకా మన ఊరిలో ఇంకా వైసీపీ సర్పంచులు వీళ్ళు ఏం చేస్తారో ఆయన అంతా చూసుకుంటూ ఉంటాడు. ఖచ్చితంగా దేవేంద్రప్ప గారి హయాంలో మన గ్రామ అభివృద్ధి జరిగే తీరుతుందని కూడా నేను చెప్తా ఉన్నా. ఇప్పుడు మేమేమో సమస్యలు తీసుకోవచ్చు, అది చేయాలి ఇది చేయాలి, మరి వాళ్ళు హయాంలో ఉన్నప్పుడు ఏం చేసినారో అని కూడా నేను వాళ్ళని నిదర్శన ప్రశ్నిస్తా ఉన్నా. అందరూ ఎమ్మెల్యేలు తిరుగుతున్నారు, ఎంపీలు తిరుగుతున్నారు, వాళ్ళ హయాంలో కూడా ఈ రోడ్డు ఆంటి చెరువు వరకు చూసేటట్టు లేదు అసలు. ఇదంతా సాయిప్రసాద్ రెడ్డి వస్తున్నారు, అంత వైసీపీ నాయకులు వాళ్ళ స్టాఫ్ తిరుగుతా ఉంది, వాళ్ళు మాత్రం ఎక్కడ ఒక ట్రిప్ గరుసు కూడా వేయలేదు ఎక్కడ. అంటే మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేమైనా అంత ఇంత చేసుకుంటూ, ఇంకా మాకు 4 సంవత్సరాల టైం ఉంది కాబట్టి మేము ఖచ్చితంగా ఈ యొక్క గ్రామాన్ని అభివృద్ధి దిశగా తీసుకుని పోయి అభివృద్ధి చేస్తాము అని కూడా సగర్వంగా చెప్తా ఉన్నాను నేను. ఈ గ్రామంలో కూటమి నాయకుల సఖ్యత లోపం వల్లే వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు అనుకుంటా. అట్లేమీ లేదన్న, మనమంతా ఒకటిగా కలిసికట్టుగా ఉన్నాం. మనమంతా కలిసికట్టుగా ఉన్నాను, వాళ్ళు సహించలేకపోతున్నారు అంతే. మనమంతా కూటమి, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పినారు, కూటమి బలిష్టంగా ఉన్నంత వరకు మనల్ని ఎవరు విడదీయలేరని చెప్పినారు. ఆయన ఒక మాట వల్లే మనమంతా, ఆయన వాళ్ళ మాట వల్లే మనమంతా ఇక్కడ ఏమి కలిసికట్టుగా మన గ్రామాన్ని అభివృద్ధి దిశగా మనం తీసుకొని వెళ్తామని ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా. రఘురామ్, బీజేపీ నాయకులు, పెద్దారివాడు.